హనుమకొండ జిల్లా యలకతుర్తి మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం రసాభాస్గా మారింది. ఈ సమావేశంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. నిర్లక్ష్యం చేసిన యలకతుర్తి మండల జడ్పీటీసీ మారపల్లి సుధీర్ కుమార్ మరియు బావుపేట ఎంపీటీసీ మరియు సర్పంచ్ సుధీర్ కుమార్ మధ్య వాగ్వాదం రసాభాస్గా మారింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీడీఓ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం వల్ల సర్వసభ్య సమావేశం రసవత్తరంగా జరిగింది. ప్రజల గురించి పట్టించుకోలేదు, ప్రజల గురించి పని చేయలేదని మీరు అంటారు కదా, మీకు అవగాహన లేదని అంటారు కదా. మేము పనులు చేయకుండా మాకు బిల్లులు ఎట్లా వచ్చినాయి, రికార్డు ఎట్లా అయినాయి, ఒక్కసారి పిఆర్ సార్ను, ఆర్డబ్ల్యూఎస్ సార్ను అడగండి. మేము ఏమేమి వర్కులు చేసినాం, ఏమేమి పనులు చేసినాం, ఊరికి ఎంత సేవ చేసినాం అనేది ఒక్కసారి తెలుసుకొని మాట్లాడండి సార్. అర్థమైంది? సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఎక్కడ ఇచ్చినావు నా దగ్గర నువ్వు వచ్చినప్పుడు లక్షల ఎస్టిమేషన్ తెచ్చిన నా దగ్గరికి అడిగింది 2 లక్షలు. అది కూడా రిక్వెస్ట్ చేశాను. వసూలు చేసిన కాబట్టి ఆ డబ్బులు సర్పంచ్ ఎట్లయితున్నావు మేములంతా ప్రజల గురించి పట్టించుకోలేదు, ప్రజల గురించి పని చేయలేదని మీరు అంటారు కదా, మీకు అవగాహన లేదని అంటారు కదా. మేము పనులు చేయకుండా మాకు బిల్లులు ఎట్లా వచ్చినాయి, రికార్డు ఎట్లా అయినాయి, ఒక్కసారి పిఆర్ సార్ను, ఆర్డబ్ల్యూఎస్ సార్ను అడగండి. మేము ఏమేమి వర్కులు చేసినాం, ఏమేమి పనులు చేసినాం, ఊరికి ఎంత సేవ చేసినాం అనేది ఒక్కసారి తెలుసుకొని మాట్లాడండి సార్. అర్థమైంది? సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఎక్కడ ఇచ్చినావు నా దగ్గర నువ్వు వచ్చినప్పుడు లక్షల ఎస్టిమేషన్ తెచ్చినావు నా దగ్గరికి అడిగింది 2 లక్షలు. అది కూడా రిక్వెస్ట్ చేశాను. మీరు డబ్బులు వసూలు చేసిన కాబట్టి ఆ డబ్బులు ఎన్ని వసూలు చేసినా ఆ డబ్బులు ఎటు పెట్టినాం అనేది నేను రావాలని రాండి. అది అక్కడ ఆఫీస్ లో రేపు రాండి. మీరు బాగుపడే రండి సార్. నేను ఆఫీస్ నా సమస్య బాగుపడే ప్రజలు మాకు ఓట్లు వేసి తెలుసు, ఎన్ని ఓట్లు పడాయని తెలుసు, మాకు అన్ని తెలుసు అండి. మాకు అన్ని తెలియలేమో ఓట్లు వేయలే. మాకు మొన్న రీసెంట్ కూడా ఎమ్మెల్యే అతను మాట్లాడేది మీరు ఈ మండలంలో కాకపోయినా మిమ్మల్ని గెలిపిస్తున్నారని అది అవసరం మాట్లాడండి. మాట్లాడుకోండి. వార్డు మెంబర్ ఆ వార్డులో కాదు, ఆ గ్రామ పంచాయతీలో లోకలైన్లోనే మీకు గెలవచ్చు. ఏ వార్డు నుంచి గెలిచేటప్పుడు ఆ యొక్క గ్రామ పంచాయతీ గెలిచేటప్పుడు ఆ మండలంలో కూడా ఏ గ్రామం నుంచి అయినా గెలవచ్చు. జడ్పీటీసీగా గెలిచినటువంటి వాడు ఎక్కడికైనా కూడా గెలవచ్చు. అది గెలవకపోతే
బాధ్యత రామాలయం చేస్తావు, మీరు చేస్తావు, నువ్వు మండలానికి ఏం చేస్తావు? కూర్చున్నావు సార్. అన్ని చేసి ఇవాళ ప్రభుత్వం ప్రభుత్వం చేసిన అన్ని కార్యక్రమాలు మేము ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరు ఇంట్లోకి వెళ్ళి పెట్టారు గుర్తుపెట్టుకో ఇంట్లోకి వెళ్ళి పెట్టి బాగా చేసినట్టు ఇంట్లోకి వచ్చిన నాకు బిల్లులు రాకుండా సుఖాన్ని అసలు అక్కడ కూర్చోడానికి నీకు అర్హత లేదు. ఏం చేస్తున్నది ఎక్కడ చూపెట్టు తీసుకురా, లెటర్ తీసుకురా, నాకు ఇచ్చిన లెటర్ తీసుకురా, నీ పేరు నా అలాగే నువ్వు కూర్చోడానికి అర్హత లేదు. నువ్వు అసలు నీకే అర్హత ఉన్నాయి అన్ని బాగా నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు, నువ్వు కూర్చోడానికి అర్హత లేదు. మేనిఫెస్టో తీసుకురా ఒకసారి, లెటర్ తీసుకురా, రవాణా నెంబర్ రవాణా ఎంపీపీ గారికి ఒకటి ఉంటుంది ఎవరినైనా తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషిని తప్పకుండా తీసుకోవచ్చు, ఎవరినైనా అంటే ఈ సభలో మీరు మెంబర్ కాకపోయినప్పుడు కూడా తీసుకొని కూర్చొని పెట్టుకుని మాట్లాడేటువంటి అధికారం ఉంది. బాగుపేట కూడా ఓట్లేసింది నువ్వేదో నాకు వేసినట్టు నువ్వేదో నాకు ఓటు వేసినట్టు చెప్పగలరు. బాగుపేట ప్రజలు కూడా నాకు ఓటు వేసినట్టు